కౌశిక్ రెడ్డి గారు, మీరు ప్రజాప్రతినిధి అంటే యాజ్ ఎమ్మెల్సీఏ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నప్పుడు అధికారుల విషయంలో మీరు ప్రవర్తిస్తున్న తీరు కానీ, మీరు వివరిస్తున్న తీరు కానీ, మీరు మాట్లాడుతున్న భాష కానీ చాలా రకాల విమర్శలకు దారిస్తున్న పరిస్థితి. గతంలో మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఫోన్లో బెదిరించారు, ఇల్లు ఎలా కూల్చేస్తారు, మీ ఇల్లును కూడా కూల్చేస్తాను, సస్పెండ్ చేస్తానంటే మీకు అధికారం ఉంటుంది, చేయించవచ్చు మున్సిపల్ కమిషనర్కు అట్లా. మొన్న బంజారాహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, అతను అడ్డుకున్నారు, కేసు కూడా నమోదైంది, విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఇది అంటే ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు? కౌశిక్ రెడ్డి ఆలోచన ఏంటి? అంటే సెన్సేషన్ చేయాలి ఆలోచన ఒకటే ఉంటుంది, పేదోళ్ళ పక్షాన నిలబడాలి, పేదోని గుండెలల్లో గుడి కట్టుకోవాలనేది ఒకటే ఒక ఆలోచన. ఆపడం వల్ల పేదలకి ఫస్ట్ నేను చెప్తాను మొత్తం. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ మీరు అడిగారు, ఎస్, ఒక ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరు ఇచ్చిందండి? ఆ ఇల్లు ఒక పేద వైశ్యుడు దాదాపు ఒక 16 ఏళ్ళ నుంచి ఆడ ఇల్లు జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే కొందరు ల్యాండ్ గ్రాబ్ ఆ రోజు పేదోడు 16 ఏళ్లలో నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని నివాసిస్తున్న పేద వైశ్యుడు ఉంటే ఆడ ఆయన ఇల్లు ఎవరో ల్యాండ్ గ్రాబర్లతో మిలాఖత్ అయ్యి వీళ్ళు కూలగొట్టడం నేను చాలా బాధపడ్డా. ఒక ఇల్లు కూలగొట్టడము అనేది చాలా అన్యాయం. అలా ఉంటున్నారు ఇన్నర్ రెసిడెన్షియల్ అన్యాయం, అది చాలా తప్పు. నేను పేదల పక్షాన నిలబడతా అని చెప్పిన, ఆ ఇష్యూలో నిలబడ్డా, ఆయన పక్షాన్ని నిలబడ్డా, బరాబర్ నిలదీసిన. మీరేమంటారంటే నేను తప్పు జరిగితే తప్పు నిలదీస్తూ తప్పు అంటున్నారు, కానీ అక్కడ సీన్ చూస్తేనేమో మీరు తప్పు చేసినట్టు కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికి 30-40 అయినా. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకి 20-30 ఆయన 28 దాకానే నేను అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర జవాబు లేక, ఎస్ నువ్వు అడిగిన జెడ్పీ మీటింగ్లో కూడా అడుగుతాను. నేను అడిగింది ఎవరిని? జెడ్పీ మీటింగ్లో ఆల్ స్కూల్స్, నా నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్తోని నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఉన్న ఎంఈఓలతోని ప్రిన్సిపల్లతోని వాళ్ళకి బుక్స్ ఇచ్చిండ్రా, బట్టలు ఇచ్చిండ్రా, క్లీన్గా పెట్టినరా, పెయింటింగ్ చేసిండ్రా, బెంచెస్ నీట్గా పెట్టినరా, నీట్గా ఉన్నాయా, క్లాస్ బోర్డ్స్ నీట్గా పెట్టుకున్నారా, ప్లస్ ఫుడ్ కూడా బాగా ఇస్తున్నారా. నేను రివ్యూ మీటింగ్ ఆ రోజు పిల్లల కోసం, నా హుజరాబాద్ నియోజకవర్గం పిల్లల కోసం పెట్టుకుంటే నువ్వు రివ్యూ మీటింగ్ ఎందుకు అటెండ్ అయ్యని చెప్పి మా ఇద్దరు ఎంఈఓలని డిమోషన్ చేసారు. అంటే ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగితే, గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తామంటున్నారు, జైళ్ళకు పంపిస్తామంటున్నారు. కానీ ఈ కేసులకి దీనికి దానికి భయపడేటోడు కౌశిక్ రెడ్డి కాదు. ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలతో పాటు అన్ని ప్రజలకు ఇచ్చే వరకు ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం, గలమిప్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మీరు అన్నట్టు మీరు కేసులు కానీ మీ పైన కేసులు అంటున్నారు, కానీ మీతో పాటు మీ సహచర ఎమ్మెల్యేలు కోరుట్ల సంజయ్ గారు ఉన్నారు, వారు కూడా ఈ డిమాండ్లు లేవనెత్తున్నారు. చాలా చోట్ల ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, కానీ వాళ్ళ మీద ఎక్కడ కేసులు నమోదవుతున్న పరిస్థితి. అది రేవంత్ రెడ్డి గారిని అడగాలి మీరు, ప్రశ్న నన్ను కాదు. మీరు అంటున్నారు కదా తప్పు జరిగింది, రేవంత్ రెడ్డి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు, నా మీద కేసు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ అంటే అందుకే పెడుతున్నా కావచ్చు. మీ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫికేషన్ సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందన్న నమ్మకం, విశ్వాసం మీకుందా? 100% ఉప ఎన్నిక రాక తప్పదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే చవాట్లు ఎట్లా పెట్టారో మీరు చూసిరు మన సుప్రీంకోర్టు కూడా మీకు ఎన్ని రోజులు కావాలి, మీకు అందించిన తర్వాత ఎన్ని రోజులు కావాలని 101% ఇలా సాక్షి టీవీ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న ఈ 10 నియోజకవర్గంలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి పోయిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డిస్క్వాలిఫై కాబోతూ ఉన్నారు. ఆడ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీళ్ళంతా పదే కేసీఆర్ గారు రావాలి, ఆ సభకు రావాలంటారు. మీరు ప్రస్తావించారు కాబట్టి గుర్తొచ్చింది. కేసీఆర్ ఎందుకు బయటికి రావలేదు, మాట్లాడారా? ఈ మధ్యలో కలిసారా మీరు? ఆ మధ్యలో కలిసినట్టు. దట్ ఈస్ కేసీఆర్ బై. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నా అంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ కేసీఆర్స్ పవర్. ఒక్కరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా నోరు నిలబెట్టి కేసీఆర్ గారిని చూస్తున్నారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ బయటికి వెళ్ళిన రోజు తెలంగాణ రాష్ట్రం మామూలుగా ఉండదు. మీరు కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గం? బీఆర్ఎస్ పార్టీలో ఎవరు వర్గం ఉండదు, ఒకటే వర్గం ఉంటుంది, అది కేసీఆర్ గారి వర్గం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, అందరు కూడా కేసీఆర్ గారి వర్గమే. ఈ పార్టీలో వేరే వర్గాలు ఉండవు, ఓన్లీ వన్ వర్గం, దట్ ఈస్ కేసీఆర్ వర్గం. ప్రధానంగా ఒక చర్చ కూడా జరుగుతుంది, కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య గ్యాప్ వచ్చింది, ఇద్దరు వేరువేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒకవైపు వెళ్తే ఒకరు. ఇది ఎంతవరకు నిజం? అసలు మీకు ఒక్కటే చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీలో అసలు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు,
అద్భుతమైన కోఆర్డినేషన్తో మేము నడుపుతా ఉన్నాం. ఈవెన్ కేటీఆర్ గారు ఒక దిక్కు తిరిగినా, హరీష్ రావు గారు ఒక దిక్కు తిరిగినా, కవిత గారు ఒక దిక్కు తిరిగినా, అవన్నీ కూడా మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకే కేసీఆర్ గారితోనే మేము పూర్తి కోఆర్డినేషన్లో ఉన్నాం. ఎక్కడ కూడా కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఇంచు డిఫరెన్స్ కూడా లేదు. ఇవి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీ పార్టీ వాళ్ళు కలలుగా అంటూ ఉంటారు, ఏది కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి గొడవ అవుతుంది, ఇదైతే అన్ని ఫాల్తు ముచ్చట్లు అవన్నీ. వాళ్ళిద్దరూ ఒకటే. ఇలా కేసీఆర్ గారి కనిసైగల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా నడుస్తూ ఉంది. మా పార్టీలో ఎటువంటి గ్రూప్స్ లేవు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి ఎటువంటి విభేదాలు కూడా లేవని స్పష్టంగా చెప్తాను. చివరిగా యువకుడైన పాడి కౌశిక్ రెడ్డి కొంత దూకుడుగా ఉన్నాడు, పర్వాలేదు, యాక్షన్లో ఉండాలి, కానీ కొద్దిగా అడావుడు ఎక్కువ చేస్తున్నాడు. దానివల్ల పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని సొంత పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు మాటల్లో అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఐఎమ్ ఆన్సరబుల్ టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు. ఆ నలుగురు చెప్పిన పని, ఆ నలుగురు హ్యాపీగా ఉండి, ఆ నలుగురు హ్యాపీగా ఉండి వాళ్ళ డైరెక్షన్లో నేను నడుస్తాను. నంబర్ 1. నంబర్ 2, ఎట్టు పరిస్థితిలో కౌశిక్ రెడ్డి చేయబట్టి బీఆర్ఎస్ పార్టీకి నష్టమయ్యే పని ప్రాణం పోయినా కూడా కౌశిక్ రెడ్డి చెయ్యడు. కౌశిక్ రెడ్డి చేసే ప్రతి పని బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా లాభం అవుతుంది. ఆల్ సర్వే రిపోర్ట్స్లో కూడా లాభం అవుతుందనే వస్తుంది. ఏడ కూడా నేను నష్టమవుతుంది అనుకుంటే మాత్రం ఒక్క సెకండ్ కూడా విత్డ్రా కావడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి లాభం కావాలనే, మళ్ళా కేసీఆర్ గారి రాజ్యం ఈ తెలంగాణలో రావాలని మేము కొట్లాడుతున్నాం తప్పితే మా వేరే ఎజెండా ఏముంటుందండి.